పేరు రాని కొత్త చోటు ఒంటరితనం సరసాలుగా మారాయి. నాలో ఉన్న కామకసి కోరికలను తీర్చుకోవడానికి నాకు కొత్తగా కోరికలు పుట్టాయి. యవ్వనపు అలజడి ఏదో పదును ఉంది. నా పువ్వులో పెడితే నేను సుఖం పొందుతాను. నా ఊపిరిని ఆపిస్తుంది. అప్పుడే మా మధ్య దగ్గర పెరుగుతున్న సమయం అది. మీరు నా మనసులోకి వచ్చారు. అది నా తప్ప లేక మీద? నిశ్శబ్ద గేటు ప్రతిధ్వని, ఆ బరువైన ఇనుప గేటు గేరుకుంటూ మూసుకునే శబ్దం కేవలం ఒక ధ్వని మాత్రమే కాదు, అది నా జీవితానికి విధించబడిన ఒక శిక్ష. సరిగ్గా ఉదయం 9 గంటలు. నా జీవితం అనే చెరసాలకు తాళం పడే క్షణం అది. నా భర్త కారు ఇంజన్ శబ్దం క్రమంగా మాయమవుతుంటే ఆ ఇంట్లో ఒక నిశ్శబ్దం పేరుకుపోయింది. ఎంతలా అంటే ఆ నిశ్శబ్దంలో ఊపిరి ఆడనంతగా. నేను కిచెన్లో నిలబడి చేతిలోని సిరామిక్ కప్ను గట్టిగా పట్టుకుంటాను. నా వేళ్ళు తెల్లగా మారిపోయేంత గట్టిగా. కప్పులోంచి వస్తున్న ఆవిరి మెల్లగా గాలిలో కలిసిపోతుంటే నా వేళ్ళు తెల్లగా మారిపోయేంత గట్టిగా పట్టుకుంటా. కప్పులోంచి వస్తున్న ఆవిరి మెల్లగా గాలిలో కలిసిపోతుంటే చూస్తుంటాను. సరిగ్గా నా 10 ఏళ్ల పెళ్లి జీవితంలాగే అది కూడా. కానీ నా ఇల్లు మాత్రం ఒకరినొకరు పట్టించుకొని చూపులు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే ఆ నీలిరంగు వెలుగుతో నిర్మించబడింది. నా పేరు రాని. నాకు 35 సంవత్సరాలు. సొంత ఇంట్లో ఉంటూనే ఒక అదృశ్య రూపంలా మారిపోయిన స్త్రీని. కానీ ఈరోజు ఆ నిశ్శబ్దం ఏదో కొత్తగా ఉంది. ఈరోజు నిశ్శబ్దానికి గుండె చప్పుడు తోడైంది. యవ్వనపు అలజడి ఏదో పదును ఉంది. నా ఆలోచనల పొరలను చీల్చుకుంటూ వచ్చిన ఉత్సాహం అది. 24 వయసు కలిగిన కుర్రాడు నగరానికి కొత్తగా వచ్చాడు. నిత్యం జరిగే నిరాశల అలవాటు ఇంకా అతని కళ్ళల్లో పడలేదు. నెల రోజులుగా పక్కింటి కిటికీ తెరల వెనుక ఒక నీడల మాత్రమే తెలుసు అతను. కానీ ఇప్పుడే ఆ నీడ బయటకు వచ్చింది. నేను కిచెన్ కిటికీలోంచి బయటకు చూశాను. అప్పుడే అతను చూశాడు. మా ఇద్దరి మధ్య చూపులు కలుసుకున్నాయి. కేవలం 3 సెకండ్లు. కానీ ఆ 3 సెకండ్లలో నాకు ఒకటి అర్థమైంది. ఏళ్ల తరబడి నన్ను ఎవ్వరూ అలా చూడలేదు. కళ్ళల్లోకి నేరుగా ఒక మనిషిగా నన్ను ఎవరు అలా గుర్తించలేదు. ఆంటీ, అతని గొంతులో ఒక గంభీరమైన మనసు కనిపించింది. అది ఆ నేల మీద నుండి నా గుండె వరకు తాకినట్టు అనిపించింది. ఆంటీ, వాటర్ మోటార్ స్విచ్ అర్థం కావడం లేదు, కొంచెం చూపిస్తారా? అది చాలా సాధారణమైన అభ్యర్థన, కానీ ఒక పొరుగువాడికి చేయాల్సిన చిన్న సహాయం. కానీ నేను ఆ ఉదయం ఎండలోకి అడుగు పెడుతుంటే నా గుండె నాకే వేగంగా వినిపిస్తుంది. ఆ చిన్న మోటార్ రూమ్లో మేమిద్దరం నిలబడ్డాం. అక్కడ పాత నూనె, తడి సిమెంట్ వాసన వస్తుంది. అతను మాట్లాడుతున్నాడు తన కొత్త ఉద్యోగం గురించి, నగరంలోని గందరగోళం గురించి, కొత్త చోటు ఒంటరితనం గురించి. నేను వింటూ ఉండిపోయాను అంతే. కానీ నేను మాత్రం అతన్ని ఎలాగైనా సరే నా కసి, కామ కోరికల తీర్చుకోవాలన్న ఆలోచనలు మునిగిపోయి తేలుతున్నాను. కానీ తన మాటలు వింటుంటే నా ఆరాటాన్ని ఆపుకోలేకపోయాను. అంతే, ఒక్కసారిగా మేలుకులోకి వచ్చాను. 10 ఏళ్లలో మొదటిసారి నేను ఒక భార్యగాను, పని మనిషిగాను కాకుండా ఒక మనిషిగా అనిపించాను. నేను స్విచ్ బోర్డ్ దగ్గరికి చెయ్యి చాచాను. అప్పుడే అతని చెయ్యి నా చేతికి తగిలి. అది పొరపాటున జరిగిందా లేక కావాలని జరిగిందా? నా శరీరంలో ఏదో విద్యుత్ పరిగెత్తినట్టు అనిపించింది. నేను అలాగే ఉండిపోయాను. నా ఊపిరి ఆగిపోయింది. అతను వెంటనే తన చేతిని తీయలేదు. ఒక క్షణం, కేవలం ఒకే ఒక క్షణం అలా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఒక సాధారణమైన పని కాస్త ప్రమాదకరమైన ఘటనగా మారిపోయింది. కానీ నాకు మాత్రం చాలా హాయిని ఇచ్చింది. గాలిలోని విద్యుత్ రోజులు వారాలుగా మారాయి. ఉదయం చెప్పే గుడ్ మార్నింగ్లు కాస్త తోట దగ్గర జరిగే సంభాషణలు కాస్త సరసాలుగా మారాయి. సాయంత్రం టీకి కొత్త రుచి వచ్చింది. అది నిరీక్షణ. నేను అద్దం ముందు ఎక్కువసేపు నిలబడడం మొదలు పెట్టాను. చీర సర్దుకుంటూ అతని వైపు చూస్తుంటే నాకు కొత్తగా కోరికలు పుట్టాయి. నన్ను నేను ప్రమాదకరమైన ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాను. ఏమిటది? ఒక 24 ఏళ్ల కుర్రాడు
ఆ పువ్వులో పెడితే నేను సుఖం పొందుతాను అన్న ఆలోచనలో ఉండిపోయాను. మళ్ళీ ప్రశ్న వేసుకున్నాను, ఇది కేవలం ఆకర్షణ మాత్రమేనా? కాదు, నాకు ఇంకా ఏదో అనుభూతి చెందే శక్తి మిగిలే ఉంది అన్న భయంకరమైన నిజం. ఒక మధ్యాహ్నం ఆకాశం నల్లగా మారిపోయింది. కరెంటు పోయింది. ఫ్యాన్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇంట్లో వేడి ఒక భారంగా మారి నా ఊపిరిని ఆపేస్తుంది. అప్పుడే తలుపు చప్పుడు. ఎవరిదో నాకు తెలుసు. ఇన్వర్టర్ ఏదో ప్రాబ్లం ఇచ్చినట్టు ఉంది రాణిగారు అంటూ ఒక్కసారిగా నా పైకి వచ్చి, ఏమైనా చూడమంటారా అన్నాడు. అతను ఆంటీ అని పిలవడం పూర్తిగా మానేశాడు. ఆ పిలుపులో వచ్చిన మార్పు చీకటి గదిలో నా ఊళ్ళో గీసిన అగ్గిపుల్లల వేడిగా ఉంది. అతను లోపలికి అడుగుపెట్టాడు. తనతో పాటు వర్షం వాసన ఏదో కొత్త ఉద్వేగాన్ని మోసుకొచ్చినట్టు అనిపించింది. అతను లోపలికి ఇల్లు చిన్నదైపోయినట్టు అనిపించింది. హాల్లో ఇన్వర్టర్ దగ్గర అతను వంగి చూస్తున్నాడు. నేను అతని వెనుక నిలబడ్డాను. అంతే, ఆలోచనల్లో మునిగిపోయాను. నాలో ఉన్న కామ కసి కోరికలను తీర్చుకోవడానికి ఇది సరైన సమయమా అనుకుంటూనే నా గుండె చప్పుడు గదిని నింపేస్తుంది. అంతలోపు అతను లేచి నిలబడ్డాడు. వెనక్కి తిరిగాడు. మా మధ్య అంగుళం దూరం కూడా లేదు. గాలి కూడా చొరబడలేనంత దగ్గరికి వచ్చేశాడు. అతని కళ్ళు ఇప్పుడు మోటార్ గురించి అడగడం లేదు. నేను ఇన్నాళ్ళు పాతిపెట్టిన ఒక సత్యాన్ని అవి బయటికి తీస్తున్నాయి. మా మధ్య దగ్గర పెరుగుతున్న సమయం అది. ఆ క్షణంలోనే బయట కారు హారన్ వినబడింది. అది నా భర్త. ఆ శబ్దం వినగానే నా గుండె తుపాకీ పేలుడులా అనిపించింది. నేను ఉలిక్కిపడి వెనక్కి జరిగాను. నా గుండె పక్షిలా కొట్టుకుంటోంది. అఖిల్ని వెనక్కి తోసేశాను. అతని ముఖంలో అపరాధన భావం స్పష్టంగా కనిపిస్తుంది. తలుపు గొల్లెం కదిలింది. మేము ఒకరినొకరు చూసుకుంటూ అప్పటికే లక్ష్మణ రేఖ దాటేశామని మాకు తెలుసు. మేము తెలివిగా ఉండాలని ప్రయత్నించాము. ఒకరినొకరు చూసుకోకుండా దాక్కున్నాం. నేను వంటింట్లో, అతను తన గదిలో. కానీ మనసు ఒక మోసకారి. ఆ ఇంటి నిశ్శబ్దం ఇప్పుడు ఖాళీగా లేదు. అతను నా పక్కన నిలబడిన జ్ఞాపకంతో నిండిపోయింది. అర్ధరాత్రి నా భర్త నాకు వీపు తిప్పి పడుకున్నప్పుడు పక్కనే ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది. ఒక చిన్న వెలుగు చీకట్లో దారి చూపుతున్నట్టు. మీరు బాగున్నారా? కేవలం 3 మాటలు. ఆ ఆనకట్టు తెగడానికి అవి చాలు. నా కళ్ళు మండుతున్న ఆ స్క్రీన్నే చూస్తూ ఉండిపోయాను. ఎన్నో టైప్ చేశాను. నాకు ఒంటరిగా ఉంది. తిరిగి వచ్చే, కానీ అన్నీ డిలీట్ చేశాను. బాగున్నాను అని పంపాను. అదొక పచ్చి అబద్ధం. తర్వాత రోజులు ఒక యుద్ధంలా గడిచాయి. దూరం నుంచి అతన్ని చూసినప్పుడల్లా ఆ వేదన ఎక్కువైంది. కానీ కొన్ని రహస్యాలు పెట్టెలో దాచుకునేవి కావు. ఒక మనిషి లోపలికి వచ్చినప్పుడు తీసుకునే శ్వాసలో అవి కనిపిస్తాయి. నేను ఇంకా ఈ దాగుడు మూతలో ఆడలేను. నేను నిర్ణయించుకున్నా. అతను ఇంటి ముందుకు వెళ్ళాను. అతను తలుపు తీశాడు. బహుశా నా అడుగుల చప్పుడు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఇది ఆగాలి. నేను గొంతు పెంచి అన్నాను. అది ఏదైనా కానీ ఇక్కడితో ముగిసిపోవాలి. అఖిల్ కదలలేదు, వాదించలేదు. కేవలం సూటిగా చూశాడు. నేను ఏమి అడగడం లేదు రాణి, కానీ మీరు నా మనసులోకి వచ్చారు. అది నా తప్ప లేక మీద? ఆ గొడవ ఏ పెద్ద నిర్ణయంతోనూ ముగియలేదు. ఒక నిశ్శబ్దమైన, బాధాకరమైన సత్యంతో ముగిసింది. వారం తర్వాత అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ గేటు మీద టూలెట్ బోర్డు వేలాడుతుంది. గాలికి అది కొట్టుకుంటుంది. ఒక రకమైన శబ్దాన్ని చేస్తుంది. ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది. నా భర్త ఇప్పటికీ ఆలస్యంగానే వస్తున్నాడు. వాటర్ మోటార్ ఇప్పటికీ ఉదయాన్నే అరుస్తూనే ఉంది. పైకి చూస్తే ఏమీ మారలేదు, కానీ లోపలంతా మారిపోయింది. నేను అప్పుడప్పుడు ఆ మోటార్ రూమ్ దగ్గర నిలబడి ఆ స్విచ్ బోర్డు వైపు చూస్తుంటాను. ఇప్పుడు నాకు అర్థమైంది. కొందరు మనుషులు మన జీవితం ఎంత బలహీనంగా ఉందో చూపించడానికి వస్తారు. అతను నా శ్వాసని దొంగలించలేదు. అది ఎప్పుడో తుప్పు పట్టిపోయిందని నాకు గుర్తు చేశాడు. ఆ నిషిద్ధ ఆకర్షణ జ్ఞాపకం ఇంట్లో ఒక ధైర్యంలా తిరుగుతూనే ఉంటుంది. అది నేను మోస్తున్న రహస్యం. నా పక్కనే పడుకునే వ్యక్తికి కూడా నేను ఒక పరాయి దానిలా మారిపోయాను. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. నేను ఇంకా బాగున్నాను. కానీ ప్రతి ఉదయం 9 గంటలకి ఆ గేటు మూసుకున్నప్పుడు నాకు నిశ్శబ్దం వినిపించదు. నేను తీసుకోలేని ఒక నిర్ణయం ప్రతిధ్వని వినిపిస్తుంది. అతను వెళ్ళిపోవడంతో కథ ముగిసిందని నేను అనుకున్నాను. మళ్ళీ పాతరానిలా మారిపోవచ్చని భావించాను. కానీ ఈ ఉదయం నా మెయిల్ బాక్స్లో ఒక చిన్న కవర్ ఉంది.
దాని మీద ఎవ్వరి పేరు లేదు. లోపల ఒక చిన్న తాళం చెవి మరియు నాకు బాగా తెలిసిన ఒక అడ్రస్ ఉన్న చిన్న కాగితం. మనం నిర్మించుకున్న కృత్రిమ జీవితం మన మనసు కోరుకునే అస్సలైన జీవితాన్ని ఆపలేనప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఉత్తరంలో ఏముంది నీకు తెలియాలా? లేక ఆ క్రమంలో భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం. బాసంతి లవ్ స్టోరీస్ తెలుగు సైనింగ్ ఆఫ్.